South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. Thank you so much, everyone. Andariki namaskaram. Thank you, media, for being here, and everyone. It's truly an honor. I would love to express my gratitude towards few people. Firstly, our producer, Margaretti sir. Thank you for bringing this to life. My director, Prithvi sir. Thank you so much for believing Veena in me. Your vision, amazing. Thirdly, Russell sir. It was amazing working with you. It was a fantastic experience and unforgettable one. I would love to thank to the whole crew who's made this possible, who's worked effortlessly day and night. My co-star, Murli, thank you so much for supporting me throughout and bringing that energy every day on the set. And to our lovely audience, we would love your support. We've made this movie with our hearts and we can't wait to share it with all of you. Thank you so much. As an actor, this Sky movie naku first movie. Anchor Shravanti garu nannu hero Murli anagane konచెం tremble feel ayyanu. Endukante actually hero ఆ magnanimity అవ్వచ్చు, ఆ personality అవ్వచ్చు, ఫస్ట్ మూవీకి నాకు వచ్చేస్తాయని నేను అసలు సార్ పర్సనాలిటీ పక్కా 6 ప్యాక్ ఉంటేనే హీరో కాదు సార్. ఆ మ్యాగ్నానిమిటీ, ఆ యాక్టింగ్ స్కిల్స్ ఫస్ట్ మూవీకి వచ్చేస్తే నేను అనుకోవట్లేదు. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ అండి. యాక్టింగ్ వేస్ కూడా నాకు యాక్టింగ్ లో ఏబిసిలు కూడా తెలిసినవి నేను అనుకోవట్లేదు. ఇంకా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్. ఈ స్కై మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. దీంట్లో 15 to 20 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, ఒకటి హీరో ఇట్లా ఉండదు. సో అందుకే నేను చెప్తున్నాను అన్నమాట అంత క్లారిటీగా. ఇంకోటి ఏంటంటే 20 days బ్యాక్ ఈ మూవీ ఫస్ట్ కాపీ డైరెక్టర్ గారు తీసుకున్నారు. ఆయన తీసుకున్న వెంటనే నాకు కాల్ చేసి ఇలా ఫస్ట్ కాపీ వచ్చింది, మన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారు, సినిమాటోగ్రఫర్ రసూల్ గారికి, శివాస్త్రిను నువ్వు కూడా రావాలని చెప్పారు. నేను చూశాను. చూసిన వెంటనే ఫస్ట్ మూవీ కదా నాకు ఆ ఎక్సైట్మెంట్ లో నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా చేసానని రసూల్ గారిని అడిగాను. రసూల్ గారిని ఎందుకు అడిగానంటే ఆయన సినిమాటోగ్రఫర్ గురించి మీకు అంతా తెలుసు. బట్ ఏంటంటే నాట్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్, ఈయన రసూల్ గారు ఒక 4 సినిమాలుగా డైరెక్షన్ చేశారు. సో ఫీడ్బ్యాక్ ఆయన దగ్గర తెలుసుకుంటే అసలు ఫ్రాంక్ గా చెప్తారు, ఉన్నట్టు చెప్తారని. సార్ నేను ఎలా యాక్ట్ చేశాను, ఏమన్నా యాక్టింగ్ పనికి వస్తానని అడిగితే ఆయన ఒకే మాట ఉన్నారు, చూడండి మీతో పాటు శృతి శెట్టి చేసింది, ఆ అమ్మాయికి తెలుగు రాదు, ఎక్కడో ప్రేమ నుంచి వచ్చింది. అలాగే ఆనంద్ సార్ చేశారు, కేరళ నుంచి వచ్చారు. వాళ్ళకి తెలుగు రాకపోయినా చాలా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్ అర్థం చేసుకుని చేశారు. నువ్వు ఎందుకో సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఇంకా బాగా చేయని అనిపించింది నాకు. సో నెక్స్ట్ మూవీస్ నుంచి క్యారెక్టర్ అర్థం చేసుకుని యాక్టింగ్ చాలా సీరియస్ గా తీసుకుని చెయ్యాలి అని చెప్పారు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఓకే బాగా చేసి అన్నారు. ఆయన రసూల్ గారు జస్ట్ ఓకే పర్లేదు బాగా చేసి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను అట్లీస్ట్ అలా చేయడానికి కూడా కారణం నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ హిజ్ డైరెక్షన్ టీమ్. ఒక 5-6 అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు షూట్ కి వెళ్ళటానికి ముందరే చాలా రిహార్సల్ చేయించి షూట్ కి తీసుకెళ్లి చేయించారు అనమాట. రసూల్ గారు చెప్పినట్టు పర్లేదు బాగా చేసావు అని అంటాను కూడా వాళ్ళు ఇచ్చిన ప్రిపరేషన్ డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరూ, ప్రత్యేకించి డైరెక్షన్ టీమ్ కి, డైరెక్టర్ పృథ్వీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే
ఈ సినిమాకి వర్క్ చేసిన ఎంటైర్ క్రూకి ప్రత్యేకించి రసూల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అంటే బేసిక్ గా రసూల్ గారి గురించి ఏం చెప్తున్నానంటే, బేసిక్ గా నేను సినిమా చూడడం స్టార్ట్ చేసింది క్షణక్షణం, గాయం, గులాబీ. అప్పుడు స్కూల్ డేస్కి వెళ్ళేటప్పుడు అప్పుడు నాకు సినిమా అంటే ఇదని తెలిసింది. నేను ఎర్లీ డేస్ లో నేను సినిమాలు చూసిన ఎర్లీ డేస్ లో మ్యాక్సిమం సినిమా చూసిన నేను బాగా లైక్ చేసిన మ్యాక్సిమం మూవీస్ రసూల్ గారి సినిమాటోగ్రఫీ చేసింది. అప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా అడ్మైరేషన్ ఉండేది. సడన్ గా పృథ్వీ నాకు మన సినిమా రసూల్ గారి సినిమాటోగ్రఫీ చేస్తున్నారంటే ఇట్స్ లైక్ అసలు మాటల్లో చెప్పలేని అది ఫీలింగ్ అనమాట. ఈ రోజు ఆయనతో షేర్ చేసుకోవడం, ఇక్కడ స్టేజ్ మీద షేర్ చేసుకోవడం, ఆయన నాకు సీన్స్ కంపోజ్ చేయడం సినిమాటోగ్రఫీ అనేది ఇట్స్ ఎ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఇంకా రసూల్ గారు కెమెరా అసోసియేట్స్ ప్రకాష్ గారికి ఉన్నారు, అలాగే రఘునాథ్ రెడ్డి అన్న, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా సినిమాకి వర్క్ చేసిన ఎడిటర్ గారు సురేష్ ఆర్స్ గారు, చాలా సీనియర్ ఎడిటర్, ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ శివ, ఇంకా రిమైనింగ్ సౌండ్ ఇంజనీర్స్ అందరికీ కూడా. బికాజ్ టెక్నీషియన్స్ కి ఎందుకు నేను స్పెషల్ చెప్తున్నానంటే, ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. నేను సినిమా చూసాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళ ఎఫర్ట్ ఏంటో ఆ స్క్రీన్ లో కనిపించలేదు, అందుకే చెప్తున్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ నాతోటి యాక్ట్ చేసిన కో ఆర్టిస్టులు సార్ అవ్వచ్చు, ఇంకా రిమైనింగ్ కో ఆర్టిస్టులందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నాతోటి కలిసి యాక్ట్ చేసిన సుశీ శెట్టికి కూడా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఆమెతోటి యాక్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడన్నా కొంచెం ఫంబుల్ అవుతుంటే ఫస్ట్ మూవీ కాబట్టి ఆమెకి 4-5 వెబ్ సిరీస్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండేది. సో ఎప్పుడైనా నేను డౌన్ అవుతుంటే ఆమె వచ్చి పర్లేదు మీరు బాగా వస్తుంది, నువ్వు బాగా చేయగలవా అని ఎంకరేజ్ చేసేదాన్ని. చాలా థ్యాంక్స్ ఇది. అండ్ ఇంకా కమింగ్ టు ద పాయింట్, మీరు ఇప్పుడు టీజర్ చూసేదాన్ని, నాకు బాగా నచ్చింది, మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మూవీ డైరెక్టర్ పృథ్వీ గారు ఈ మూవీ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఆ సౌండ్ మీద టీజర్ కట్ చేశారు అనమాట. సో నాట్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈవెన్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ 1 వీక్ 10 days నుంచి లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అలాగే పబ్లిసిటీ ప్రోగ్రామ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 months 2 months పబ్లిసిటీ చేసి ప్రొడ్యూసర్ గారు నాగిరెడ్డి గారు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న పబ్లిసిటీ క్యాంపెయిన్ చేస్తున్న జిఎస్కే మీడియా సురేష్ గారు, అలాగే మా ప్రొడక్షన్ మేనేజర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ వినీత్ గౌడ్ గారు, అలాగే మా బిజినెస్ హెడ్ సురేష్ అల్లూరి గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళ ముగ్గురు మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి పబ్లిసిటీ క్యాంపెయిన్ ఎలా చేయాలి, ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే పర్టికులర్గా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చాలా ఎక్కువ మంది వచ్చి మా చిన్న సినిమా మాకు పెద్ద కార్యం ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ 90% ఆఫ్ ద ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా కొత్త వాళ్ళు పనిచేసింది. కొత్త వాళ్ళు చేసిన చిన్న సినిమాని ఆడియన్స్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అవసరం ఉంది. సో ప్లీజ్ గివ్ us your support and encouragement all the way. And finally, I wanted to share something about an important person for this movie Sky. He is the producer Nagireddy garu. He is the backbone of the movie. Backbone అని ఏంటంటే మనం ఏమన్నా చిన్న ఇంట్లో అమ్మ నాన్న మనకి మనం ఏమన్నా సక్సెస్ అవ్వాలన్నా, మన జాబ్ చేయాలన్నా, మన కెరీర్ లో డెవలప్ అవ్వాలన్నా
వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు మనకి మెయిన్ బ్యాక్ బోన్. బట్ ఈ సినిమాని ఈ వరల్డ్లో మనం ఒక యాక్ట్ కావాలన్నా, ఒక మ్యూజిక్ యాక్ట్ కావాలన్నా, ఒక డైరెక్ట్ కావాలన్నా, ఒక హీరోయిన్ కావాలన్నా మనకి చాలా సపోర్ట్ ఉండాలి. బయట నమ్మాలి సినిమాల్లో ఎంకరేజ్ చేసే వాళ్ళు. అలా ఎంకరేజ్ చేసే ఒక దర్శనం నాకు మా బ్రదర్ డైరెక్టర్ ప్రతినిధి జరగడం అనేది ఒక జెన్యూన్ పర్సన్ నా అదృష్టం. అది గురించి ఎంత చెప్పే తక్కువ. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాను. కెమెరా మీడియా పర్సన్స్ కి, మా టెక్నీషియన్స్ కి, నా కోఆర్టిస్టులకు అందరికీ థ్యాంక్స్ చెప్పాను. కానీ నాగిరెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్పను. ఎందుకంటే థ్యాంక్స్ అనేది ఆయన చేసిన ఫేవర్ కి, ఆయన చేసిన ఎంకరేజ్మెంట్ కి, కోఆపరేషన్ కి థ్యాంక్స్ అనేది ఒక అక్షరం 2 అక్షరాలు థ్యాంక్స్ అనేది చాలా చిన్న విషయం. అంటే నేను చెప్పేదంటే నేను చెప్పాను బ్యాక్ బోన్ అని. ఇంట్లో మనకి హెల్ప్ చేస్తారు అమ్మ నాన్న, వాళ్ళు చాలా ఫేవర్ చేస్తారు, చాలా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళకి నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాను. ఎందుకంటే థ్యాంక్స్ అనేది ఒక చిన్న గ్రాటిట్యూడ్ అనేది చూపించడం నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది. సో అలాగే సేమ్ డైలమా, సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నాగిరెడ్డి విషయంలో నాకు దీనికి ఫేస్ అవుతుంది అన్నమాట. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాగిరెడ్డి అన్న. అండ్ మీరు ఇలాగే మంచి 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 టెక్నీషియన్స్, మంచి మంచి న్యూ ఆర్టిస్టులని, మంచి మంచి ఇంకా బాగా మంచి మంచి సినిమాలు తీసి ఎంకరేజ్ చేయాలి, సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ ఇప్పుడు సంతోషంగా ఉండాలని కూడా మనస్ఫూర్తి కోరుకున్నాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి హూ కమ్ హియర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. ఒక కంట్రోల్ బడ్జెట్ లో ఒక హై క్వాలిటీ మూవీని ఎలా డెలివర్ చేయాలనేది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. ఐ థింక్ వి సక్సీడెడ్ ఇన్ ఇట్. అండ్ ఫ్రమ్ ది ప్రెస్ ఈజ్ లైక్ వెరీ బిగ్ నౌ. ప్రెస్ యూ కెన్ మేకర్స్ ఆర్ బ్రేకర్స్. అండ్ ఐ నో మంచి ప్రాజెక్టులు మీరు డెఫినెట్ గా ఎంకరేజ్ చేస్తారు. దిస్ ఈస్ అ వెరీ గుడ్, ఐ మీన్ ఇట్స్ అ గుడ్ స్టోరీ told in a very poetic manner. So మీరు అందరూ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఇట్స్ అ వెరీ గుడ్ స్టోరీ టెల్లింగ్, మూవీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. డైరెక్టర్ ఇస్ వెరీ ప్యాషనెట్. ఈజ్ అంటే ఈజ్ గాట్ అ వెరీ గుడ్ ఫ్యూచర్. సో మీరు ఇలాంటి మూవీస్ బాగా ఎంకరేజ్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి ఒక నిష్ క్రియేట్ చేస్తే ఇండస్ట్రీకి మంచిది, సినిమాలు కూడా మంచి మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు హెల్ప్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రొడక్షన్ హౌస్ పెట్టి వీ వాంటెడ్ టు టెల్ స్టోరీస్. వీ యాజ్ ఏ టీమ్ స్టోరీ టెల్లింగ్ అంటే ఏంటి, ఎన్ని క్రాఫ్ట్స్ మిక్స్ అయ్యి ఎన్ని క్రాఫ్ట్స్ కలిసి ఒక కథను చెప్తే ఒక సినిమా బాగా వస్తుంది అనే పాయింట్ లో వీ హ్యావ్ డన్ సో మచ్ రీసెర్చ్ టు మేక్ ఇట్ ఫిల్మ్. యాక్చువల్ గా ఆ జర్నీలో నేను చెన్నైలో ఉంటున్న సురేష్ హాస్ గారిని కలవడం, తర్వాత రసూల్ ఎల్లార్ గారిని కలవడం, మన ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలవడం, ఇదంతా అంటే చూస్తే నాకు ఏది ఏ టైంలో ఎలా జరుగుతుందో ఏది తెలియదు. ఇట్స్ జర్నీ యాక్చువల్ గా. ఫస్ట్ ఇది మా డెబ్యూ ఫిల్మ్. ఇది సినిమా చూసిన నాగిరెడ్డి గారు కానీ రసూల్ గారు కానీ సినిమా బాగా వచ్చింది, వీ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ అంటే నేను నమ్మలేకపోయాను యాక్చువల్ గా. ఎందుకంటే సినిమా కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ కాప్ చూసి వరకు కూడా ఎవ్రీ క్రాఫ్ట్ లోని ఫిల్మ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూనే ఉంటుంది. దాన్ని నమ్మి నేను కథ రాస్తున్నప్పటి నుంచి టిల్ ఫస్ట్ కాపీ మేము చూసుకునే వరకు కూడా యాజ్ ఏ టీమ్ మేము అంత ఎఫర్ట్ పెట్టినంత రసూల్ గారు చూశారు. ఇక్కడికి ఫస్ట్ కాపీ చూసి సినిమా రిలీజ్ వరకు వచ్చింది అంటే యాజ్ ఏ టీమ్ మేము అచీవ్ చేసామని అనుకుంటున్నాం.
రసూల్ గారు చెప్పినట్టు కంట్రోల్ బడ్జెట్ లో ఈ క్వాలిటీ ఫిల్మ్ తీసి ఓకే మనం ఒక కథ చెప్తాం, ఎంటర్టైన్ చేస్తాం, ఆడియన్స్ కి ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలం మనం అనే కాన్ఫిడెన్స్ తోనే ఇక్కడికి వచ్చాం. దీనికి ఎవ్రీ డే ఫ్రమ్ ద బిగినింగ్ ఫిల్మ్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తూనే ఉంది. సురేష్ గారు, రసూల్ గారు, తర్వాత ఫిల్మ్ బయటికి తీసుకెళ్లి చూసిన, ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తున్న, మీడియా పరంగా సపోర్ట్ చేస్తున్న జిఎస్కే మీడియా సురేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. సురేష్ గారు మేము ఒక 45 days to 60 days పబ్లిసిటీ ప్లాన్ అనుకుంటున్నాము. లిరికల్ వీడియోలు, టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మీకు నచ్చుతాయని నేను హోప్ చేస్తున్నాను. అండ్ విల్ కంటిన్యూ టెల్ స్టోరీస్ టు యూ. హోప్ యూ లైక్ ఆల్ ద స్టోరీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.